జై శ్రీరామ్. ఓం నమ శివాయ. నా పేరు శ్రీకర్ శ్రీరంగం. నేను భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించి వాటి చరిత్ర, ఆధ్యాత్మికత మరియు యాత్రా సమాచారం మొత్తం నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణంలో భాగంగా ఈరోజు మనం మహారాష్ట్రలో ఉన్న ఔండా నాగనాథ శివాలయం గురించి తెలుసుకుందాం. ఇది మహారాష్ట్రలోని హింగోలి జిల్లా ఔందా నాగనాథ్ గ్రామంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన మరియు మహిమాన్వితమైన శివాలయం. ఈ ఆలయాన్ని మహాభారత కాలంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని పురాణ ఇతిహాసం. ఈ ఆలయం సుమారు 5500 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆలయం. మధ్య కాలంలో ఢిల్లీ సుల్తాన్ దండయాత్రల కారణంగా ఈ ఆలయం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. అనంతరం 18వ శతాబ్దంలో ఇందోర్కు చెందిన ఉల్కర్ రాజ్యపాలకురాలు అహల్యాబాయి హుల్కర్ ఇండియా అంతటా అనేక జ్యోతిర్లింగ క్షేత్రాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆమె ఔందా నాగనాథ ఆలయాన్ని కూడా పునరుద్ధరించినట్లు విస్తృతంగా నమ్మకం ఉంది. ఇది నాందేడ్ నుంచి సుమారు 60 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు, మహారాష్ట్ర పల్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం నుంచి 120 కిలోమీటర్స్, రేణుకామాత శక్తిపీఠం నుంచి 180 కిలోమీటర్స్, షిరిడి నుంచి 300 కిలోమీటర్స్ ఉంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ చూసినట్లయితే హింగోలి డెక్కన్ అనే చిన్న రైల్వే స్టేషన్ 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పర్బనీ జంక్షన్ మేజర్ రైల్వే స్టేషన్ ఇది 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. చొండి స్టేషన్ స్మాల్ రైల్వే స్టేషన్ 21 కిలోమీటర్స్లో ఉంది. ఈ టెంపుల్ ఔందా నాగనాథ్ బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లో ఉంది. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇది పక్కన పార్కింగ్. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్లో కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు. ఇది ఔందా నాగనాథ్ బస్ స్టాండ్. బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ ప్లేసు పార్కింగ్ ప్లేసు చాలా పెద్దగా ఉంది. సువిశాలమైన పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నారు. పార్క్ చేసి ఇలా స్ట్రేట్గా టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి స్ట్రేట్గా వెళ్ళాలి టెంపుల్కి. ఇది దర్శన్ క్యూ లైన్. మీరు మెయిన్ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్లు లోపలికి రావాలి. వచ్చిన తర్వాత మీకు దర్శన్ క్యూ లైన్ ఇలా కనబడుతుంది. ఈ దర్శన్ క్యూ లైన్ ద్వారా మీరు గర్భగుడిలోకి ఎంటర్ కావాలి. క్యూ లైన్లో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. దర్శించుకోండి. ఇక్కడ విశేషం ఏంటంటే శివలింగము భూమి లోపట ఉంటుంది. మనము కిందికి మెట్ల ద్వారా వెళ్ళాలి. ఆ మెట్లు చాలా హైట్లో ఉన్నాయి, ఇరుకటగా ఉన్నాయి. కిందికి వెళ్ళిన తర్వాత చాలా ఉడకపోత. అక్కడ శివలింగాన్ని వీడియో తీద్దామంటే ఆలోచించలేదు. ఇదే కిందికి వెళ్ళే మార్గం. ఈ విధంగా కిందికి వెళ్ళాలి.
వెళ్ళటము రావటం ఒకటే వినడం వల్ల టైం పడుతుంది అక్కడ. మా దర్శనం అయిపోయింది. మేము స్పర్శ దర్శనం తీసుకున్నాము. ఫ్యామిలీకి 500 తీసుకున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత పంతులు గారు మాకు ఆశీర్వచనం చేస్తున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత మీరు బయటికి వస్తే మీకు వ్యూ ఇలా ఉంటుంది. టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూసేది దేవస్థానం వారి అన్నదాన సత్రము. ఇది ఫ్రీ కాదు, 50 రూపీస్ టోకెన్ తీసుకోవాలి. ఇంతటితో మా దర్శనము కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి రేణుకామాత శక్తిపీఠంకు వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఔండా నాగనాథ్ నుంచి 180 కిలోమీటర్స్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్లో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్. థ్యాంక్ యూ.